ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు తమ దివ్యోపన్యాసాలలో 4 యుగాలలో మోక్ష ప్రాప్తికి 4 భిన్నమైన మార్గాలను అనుసరించారని సూచించారు. భారతీయ సంస్కృతిలో మోక్షం అనేది మనిషి జీవితానికి పరమలక్ష్యం. కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో ఆరాధన, కలియుగంలో నామస్మరణ. కృతయుగంలో ధ్యానం ప్రధాన మార్గం. దీనిని తపస్సు అనేవారు. ఆ కాలంలో ఋషులు మునులు చాలా పవిత్రమైన వారు. అడవుల్లో కూర్చొని దీర్ఘకాలం తిండి తీర్థాలు కూడా లేకుండా ధ్యానం చేసి భగవంతుని దర్శించి మోక్షం పొందారు. ఆ కాలంలో వారి ప్రాణం ఎముకల్లో ఉండేది, వారి మనస్సు స్థిరంగా ఉండేది. అందువల్ల వారు ధ్యానయోగం ద్వారా పరమాత్మ సాక్షాత్కారం పొందారు. ధ్రువుడు చిన్న వయసులోనే అరణ్యంలో కఠినమైన తపస్సు చేసి విష్ణువును దర్శించాడు. ఇది ధ్యాన శక్తిని చూపుతుంది. త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాలు ముఖ్యమైనవి. ప్రజలు యజ్ఞాల ద్వారా దేవుని కృప పొందేవారు. ఆ యుగంలో మానవుల ప్రాణాలు కండల్లో ఉండేవి, అందుకనే పుష్టిగా బలంగా ఉండేవారు. రామాయణంలో దశరథ మహారాజు చేసిన పుత్ర కామేష్టి యజ్ఞం వల్ల శ్రీరాముడు అతని 3 సోదరులు జన్మించారు. వారినే 4 వేదాలుగా స్వామివారు ప్రవచించారు. ఇది యజ్ఞ శక్తికి గొప్ప ఉదాహరణ. ద్వాపర యుగంలో పూజ, ఆరాధన, భక్తి ముక్తికి ప్రధాన మార్గాలు. ప్రాణాలు రక్తంలో ఉండేవి. అందుకే భీష్ముడు 56 రోజులు అంపశయ్య మీద ఉండి రక్తమంతా కారిపోయాక మరణాన్ని స్వీకరించాడు. గోపికలు కృష్ణుడిని ప్రేమతో ఆరాధించి ముక్తి పొందారు. మీరాబాయి శ్రీకృష్ణుని అపారమైన భక్తితో ఆరాధించి ముక్తి పొందింది. అలాగే భారతం కాలంలో కుంతీదేవి, పాండవులు కృష్ణారాధన ద్వారా రక్షణ పొంది ముక్తి పొందారు. కలియుగంలో ముక్తికి మార్గం నామస్మరణ. కలౌ స్మరణాత్ ముక్తి అన్నారు. కలియుగంలో నామస్మరణే భగవంతుని చేర్చే ముక్తి మార్గం. కలియుగంలో ప్రాణాలలో ఆహారంలో ఉండటాన ఆహారం లేకుండా ఏ జీవి బ్రతకలేకపోతున్నది. ఈ యుగంలో మనస్సు చాలా చంచలంగా ఉంటుంది. కాబట్టి సులభమైన మార్గం దైవనామస్మరణ. రామ, కృష్ణ, సాయిరాం వంటి భగవంతుని నామాలను జపించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. త్యాగరాజు రామనామం జపిస్తూ భక్తి మార్గంలో మోక్షాన్ని పొందాడు. సాధారణ వ్యక్తులంతా కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీరామ అని జపించడం ద్వారా ముక్తి పొందగలడు. 4 యుగాలలో మార్గాలు వేరువేరైనప్పటికీ లక్ష్యం మాత్రం ఒక్కటే, మోక్షం. ఉదయం లేచేప్పుడు దంతధావనం తర్వాత ఓంకారం సుప్రభాతం చేసి, స్నానం చేసేప్పుడు, ఆహారం భుజించేప్పుడు, చదువుకునేప్పుడు, ఉద్యోగంలో పని ప్రారంభించేప్పుడు, నిద్రించే సమయంలోనూ మనం చేసే ప్రార్థనలన్నీ నామస్మరణ కిందకే వస్తాయి. లారీ డ్రైవర్ కూడా తాను నడిపే డ్రైవింగ్ వీలుకు నమస్కరించుకొని పని ప్రారంభిస్తాడని స్వామివారు చెప్పారు. బాబావారు మనకు ఇలా ప్రతి క్షణం ప్రార్థన చేసుకోవడం నేర్పి నిరంతర నామస్మరణతో ముక్తి మార్గాన్ని మనకు బోధించారు. స్వామి సూచించిన మార్గం ద్వారా నిత్య భజనల్లో, సేవల్లో పాల్గొని తరిద్దాం. జై సాయిరాం.